దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఇది నా ధ్యానం నిమిత్తమై 133, 134 దావీదు రాసిన యాత్రా కీర్తనను మనం ధ్యానం చేసుకుందాము. దేవుని ప్రజల్లో ఐక్యత మంచిది. దేవుని ప్రజల్లో ఐక్యత మంచిది. అది మనోహరమైంది. ఎందుకంటే అది దేవుని ప్రజల పట్ల దేవుని ప్రేమనది కనపరుస్తుంది. ఐక్యత కోసం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, దేవుని బిడ్డలు ఐక్యత కలిగి నివసించటం, ఐక్యత కలిగి ఉండడము అది ఎంతో మేలు. కానీ అదే ఎంతో కష్టతరమైన పని. దేవుని బిడ్డలుగా ఉన్నవారు, దేవుని ఎరిగి ఉన్నవారు, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నవారు, భక్తిని అనుసరిస్తూ ఉన్నవారు, దేవునితో అనుసంధానం కలిగి అనుదినము ప్రార్థిస్తూ, మందిరానికి వెళ్తూ, ఆరాధన చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థనలో పాల్పంపులు పొందుతున్నవారు ఐక్యత కలిగి నివసించటము ఎంతో మంచిది. అది చాలా మనోహరమైంది. కేవలము దేవుని సంకల్పం కూడా అదే. కానీ అది అంటే ఐక్యత కలిగి నివసించాలంటే చాలా కష్టతరమైన విషయము. కుటుంబంలో ఐక్యత ఉండదు, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదు, తల్లి పిల్ల మధ్య ఐక్యత ఉండదు, ఒకరిని చూస్తే ఒకరికి పడదు, ఒకరికి చూస్తే ఒకరికి నచ్చదు. ఈ ఐక్యతను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆ ఐక్యతను మనకు తెలియచేస్తున్నాడు. ఆయన క్రియల ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా దేవుడు ఆ ఐక్యతను మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు బ్రతికి ఉన్నంత కాలంలో, ఆయన సేవా జీవిత కాలంలో ఆయన సేవ చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆయన 33 సంవత్సరాలు బ్రతికి ఉన్న దేవుడు ఆయన జీవిత కాలంలో ఎన్నడూ గొడవలో, కొట్లాటలో, ఎటువంటి సమస్యలు ఆయన తీసుకురాలేదు. ఆయన ఒక మాదిరిని మనకు చూపిస్తున్నాడు. ఎవరైనా ఒక దవడ మీద కొడితే రెండవ దవడ చూపించమని చెప్పిన గొప్ప విధానాన్ని దేవుడు మనకు నేర్పించాడు. శాంతియుతమైన జీవితాలను దేవుడు మనకు నేర్పించాడు. కానీ ఆ శాంతి, సమాధానము, ఐక్యత మనం కోల్పోతూ ఉన్నాం. దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలే ఆ ఐక్యతను కోల్పోతున్నారు. దేవుడేమో ఐక్యత కలిగి ఉండండర్రా, మీరు ఐక్యత కలిగి నివసించండి, ఐక్యతలో ఉండే మేలు ఎంతో ఉంది, నేను నా క్రియల ద్వారా మీకు నేర్పిస్తున్నాను. ఐక్యత కలిగే ఫలం ఎంతో మధురంగా ఉంటది, ఆ సహవాసం ఎంతో బాగుంటది, శాంతి సమాధానాలు కలుగుతూ ఉంటాయి, గొప్ప జయం మీకు కలుగుతూ ఉంటుందని దేవుడు చెప్తూ ఉంటే ఆ ఐక్యతను కోల్పోవడానికి ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. మొదట చిచ్చు ఇంట్లోనే మొదలవుతుంటది. దుష్టుడు ఇంట్లోనే ప్రారంభం అవుతూ ఉంటాడు. భార్యాభర్తలు ఇరువురి మధ్య ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి, ఎప్పుడూ మాట్లాడుకోరు, ఎప్పుడూ కూడా పోట్లాడుకుంటూనే ఉంటారు. ఎప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అసలు ఉండదు. చాలా ఒక కుటుంబం ఉంది అంటే ఒక అత్త మామ, ఒక కోడలు, ఒక కొడుకు, ఇట్లా ఒక కుటుంబం ఉంది, వారికి ఒక 2 బిడ్డలు ఉన్నారంటే వారి మధ్యే పోరాటం స్టార్ట్ అయిపోద్ది. లేకపోతే 2 అన్నదమ్ముల మధ్య పోరాటం స్టార్ట్ అవుద్ది, 2 తోడుకోళ్ళ మధ్య పోరాటం స్టార్ట్ అవుద్ది. లేదు, అత్త అంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకు పడదు. ఇలా ఒకరి పట్ల ఒకరికి ఐక్యత లేని పరిస్థితులను దుష్టుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఐక్యత వల్ల మనకి ఏం కలుగుతుంది? కుటుంబంలో సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం నీకు ఉండకుండా లేకుండా చెయ్యడమే దుష్టుడి యొక్క పని. దేవుని పని అని చెప్తున్నాను. ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు సమాధానం కలిగి ఉండు. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఒకవేళ నిన్ను కొట్టారా, నిన్ను ఇబ్బంది పెట్టారా, నేను పోలీస్ స్టేషన్లో పెట్టే పరిస్థితులే వచ్చాయా, లేకపోతే ఒకరి మొహం ఒకరు చూసుకోలేనంత భయంకరమైన గొడవలు అయిపోయా, అయినా సరే నువ్వు సమాధానమే కోరుకో, నువ్వు శాంతినే కోరుకో. అది నీ ఇంటిని ఏలుబడి చేసిందంటే నువ్వు దేశాన్ని ఏలుతావు. అంత గొప్పగా నీకు దేవుడు
సహాయం చేస్తాడు. ఎందుకంటే సమాధానం లేని గృహంలో ఏ విధమైన కార్యాలు జరగవండి. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. చాలా సార్లు దైవజనులు చెప్పారు. ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక కొడుకు, అతని భార్య, అతని కూతురు ఉన్నారట. వాళ్ళు నలుగురు ఇంట్లో ఉన్నారు. అయితే భార్యకి భర్తకి గొడవ అయింది. దానివలన అత్తగారితో మాట్లాడట్లేదు. అత్తగారితో అంటే తల్లితో కూడా గొడవ అయిపోయింది. ఇలాగా కుటుంబంలో ఎవరో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అలాగ సమాధానం లేని కుటుంబం అయిపోతే ఒక దినాన ఆ యజమాని అంటే ఇంటిని పరిపాలిస్తున్న యజమాని, అతడు ఆఫీస్ నుంచి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే అతను ఒక కొత్త డ్రెస్ కొనుక్కొని వచ్చాడు. డ్యూటీకి వెళ్ళి ఒక కొత్త ప్యాంట్ కొనుక్కొని వచ్చాడు. అది పొడవైపోయింది. అయితే అతనికి ఫంక్షన్కి వెళ్ళడానికి టైం అయిపోతుంది. ఈ టైం అయిపోతున్న సమయంలో అతను ఏం చేశాడంటే వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. ఇదిగో, ఎవరితో మాట్లాడ్డు కాబట్టి చెప్తున్నాడు. ఇదిగో అని పిలిచాడు. పిలిచినప్పుడు ఇంట్లోంచి ముగ్గురు బయటకు వచ్చారు. భార్య, తల్లి, కూతురు. 3 గదుల నుంచి ముగ్గురు బయటకు వచ్చారు. వస్తే, ఇదిగో నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ ప్యాంట్ నాకు పొడవైపోయింది, ఒక బెత్తిడి కట్ చేయించి ఇక్కడ పెట్టండి, నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను అనేసి ఒక మాట చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ముగ్గురు చూశారు. ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. ముగ్గురు లోపలికి వెళ్ళిపోతే ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత భార్య కనిపించిందట. అయ్యో, నా భర్త ఫంక్షన్కి వెళ్తున్నాడు, కొత్త ప్యాంట్ కొనుక్కున్నాడు, కుట్టించకపోతే ఎలాగా అనేసి ఈమె వెళ్ళి ఆ ప్యాంట్ పట్టుకుని వెళ్ళి ఆయన చెప్పినట్లుగానే ఒక బెత్తుడు కట్ చేయించి తీసుకొచ్చి అతను ఎక్కడ మడత పెట్టి పెట్టాడో అక్కడే అలాగే మడత పెట్టి పెట్టేసింది. ఎందుకంటే అతనితో మాట్లాడదు కాబట్టి. పెట్టేస్తే సరే చూసుకొని నా భర్త వేసుకుంటాడని ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి పని చేసుకుంటుంది. ఇంకొక రూమ్లోంచి అతని తల్లి వచ్చింది. నా కోడలు ఎంత చెడ్డది, అస్సలు బాధ్యత లేదు, నా కొడుకు ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పినా సరే అసలు నా కొడుకు గురించి ఈమె పట్టించుకోలేదని ఈమె ఏం చేసింది, ఈమె వెళ్ళి మరలా ఒక బెత్తిడ ప్యాంటును కట్ చేయించి, నేనైనా తల్లిగా బాధ్యత కలిగి చెయ్యాలి కదా, నా కొడుకు ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని కట్ చేయించి పట్టుకొచ్చి మరలా ప్యాంటును అక్కడ పెట్టింది. ఎక్కడైతే సేమ్ ప్లేస్లో పెట్టింది. పెట్టేసి వెళ్ళిపోయింది. ఆమె రూమ్లోకి ఆమె వెళ్ళిపోయింది. తలుపేసేసుకుని నా కొడుకు చాలా సంతోషిస్తాడు, నేను ఇది నా కొడుక్కి హెల్ప్ చేశాను అని అనుకుంటుంది ఆమె. తర్వాత ఇంకో గదిలోంచి కుమార్తె వచ్చింది చదువుకుంటూ. మా అమ్మకి అసలు బుద్ధి లేదు, మా అమ్మమ్మకి అంతకన్నా బుద్ధి లేదు, మా నాన్న ఎంతగా చెప్పినా సరే మా నాన్నను పట్టించుకోలేదు, నేనైనా కూతురుగా పట్టించుకోవాలి కదా, పట్టించుకోకపోతే ఎలా అనేసి ఈమె ఏం చేసింది, వెళ్ళి ఆ ప్యాంటుని ఇంకొక బెత్తుడు కట్ చేయించి, మా నాన్న బెత్తుడే కట్ చేయమన్నాడు అని పట్టుకెళ్ళి ఇంకో బెత్తుడు కట్ చేయించి తెచ్చి మళ్ళా యథాతథంగా ఆ ప్లేస్లోనే పెట్టి మడత పెట్టేసి అక్కడ పెట్టేస్తే సరే ముగ్గురు 3 గదుల్లోకి పోయి మా నాన్న చెప్పిన పని నేను చేస్తాను, మా నాన్న నా తల్లి పట్టించుకోలేదు, నా భార్య పట్టించుకోలేదు, కన్న కూతురు నన్ను ఎంతగానో పట్టించుకుందని నన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు మా నాన్న, నేను కూడా మా నాన్న ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను, పట్టించుకుంటున్నాననే ఒక సంతోషంతో ఈమె రూమ్లోకి ఈమె వెళ్ళిపోయింది. ఇలా నలుగురు ఉన్నారు. ఈలోపు ఇతను స్నానం చేసి తన పనులు ముగించుకొని వచ్చాడు. వచ్చి ఆ ప్యాంట్ తీసుకుని వేసుకుంటే అది ప్యాంట్ కాస్త షార్ట్ అయిపోయింది, అంటే నిక్కరైపోయింది, కురసగా వచ్చేసింది. ఏమైంది అక్కడ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం వలన ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దాన్ని చేసుకొని వచ్చేసారు. ఎవరికి నచ్చినట్లు దాన్ని కట్ చేసుకొని వచ్చేసారు. ఐక్యత లేని కుటుంబాల్లో ఉండే నష్టము అలా ఉంటుంది. ప్రేమ కలిగి మాట్లాడుకోగలిగిన పరిస్థితులు ఉంటే అలాంటి నష్టాన్ని చూడాల్సిన అవసరం లేదు, అలాంటి నష్టాన్ని అనుభవించాల్సిన అవసరం కూడా లేదు. చాలా నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఐక్యత కుటుంబంలో ఉండకుండా ఉండడాన్ని బట్టి. ఆ కుటుంబంలో ఐక్యత ఆ సమయానికి అతనికి ఆ ప్యాంట్ ఉపయోగపడలేదు, అతను బయటకు వెళ్ళడానికి ఏ విధంగానూ అది సహాయపడలేదు.
నువ్వు కూడా నీ కుటుంబంలో మాట్లాడకుండా ఉంటున్నావేమో. నోటి నుంచి మాట రాకుండా, ఏమీ మాట్లాడకుండా కుటుంబంలో గొడవలయ్యాయి గదా! భర్తతో భార్య, భార్యతో భర్త సంవత్సరాల తరబడి ఒకే ఇంట్లో ఉంటారు గానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎంత విచిత్రమైన జీవితాలో కదా! దేవుణ్ణెరిగిన బిడ్డలు, దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు, దేవుని విశ్వాసులుగా ఉన్న బిడ్డలు, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్న బిడ్డలు ఏదైనా సమస్య వచ్చిందంటే, ఉదయం వచ్చిందంటే సూర్యోదయం వచ్చిన సమస్య సూర్యాస్తమయానికి తొలగిపోవాలని దేవుడు చెప్తున్నాడు. మరలా అది సాయంత్రం అయ్యేటప్పటికి కలిసిపోవాలి తప్ప ఆ గొడవను పెంచుకోవడానికి కానీ, ఆ గొడవను ఇతరుల దగ్గర హ్మ్. పెంచి మాట్లాడడానికి కానీ, లేకపోతే అదే గొడవతో నువ్వు బ్రతకడానికి కానీ వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. సూర్య అస్తమయంకే అది క్లోజ్ అయిపోవాలి కానీ, నీలో పగ కానీ, కోపం కానీ ఉంచుకోవటానికి వీల్లేదు. నువ్వు ఐక్యత కలిగి నివసించటానికి ఇష్టపడ్డావంటే, అది చాలా సంతోషాన్ని నీకు కలుగజేస్తది. ఇంట్లో ప్రశాంతత ఉంటది. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత ఉంటే నువ్వు వీధిలోకి వెళ్ళి ఏ పనైనా సరే చాలా హ్మ్. చాకచక్యంగా చేయగలుగుతావు. ఒక తండ్రి ఒక కుమారుడికి ఒక పుల్లనిచ్చి విరవమన్నాడట. నలుగురు కొడుకులున్నారు అతనికి. నలుగురికి 4 పుల్లలిచ్చి విరవమంటే, నలుగురు 4 పుల్లలు సునాయాసంగా విరిచేశారు. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టిచ్చి విరవమన్నాడు. మనం చిన్నప్పుడు చదువుకున్న బుక్స్‌లో ఉన్న ఒక నీతి పాఠం ఇది. ఒక్కొక్క కట్ట పుల్ల కట్ట ఇచ్చి ఇరవమంటే అది ఇరవటానికి అసలు అతని వల్ల కాలేదు. ఎందుకంటే అందరూ కలిసి ఒక ఐక్యత కలిగి ఉంటే వారు ఐక్యతలో ఉన్న ఆహ్, ఎవరైనా గొడవకొచ్చినా, ఏదైనా సమస్యొచ్చినా, ఏదైనా కష్టమొచ్చినా సరే ఈ ఐక్యతగా ఉండటాన్ని బట్టి ఆ కుటుంబంలో ఎంతో దీవెన కలుగుతది. ఆ కుటుంబం మీదకి ఏ దాడి వచ్చినా సరే ఆ దాడి నుంచి తప్పించుకోగలం. పూర్వము కుటుంబాలు పెద్ద పెద్దగా ఉండేవి. పూర్వము పెద్ద పెద్ద కుటుంబాలుండేవి. ఇప్పుడంతా చాలా చిన్న కుటుంబాలు. ఎందుకంటే పూర్వం పెద్ద కుటుంబాల్లో యజమాని మాత్రమే పరిపాలన చేసేవాడు. అంటే యజమాని మాత్రమే కుటుంబాన్ని పరిపాలించి, కుటుంబంలో కావాల్సిన అక్కరలు చూసుకొని, ఆ పెద్దకి అందరూ గౌరవం ఇచ్చేవారు. ఇంట్లో ఎవరు పెద్దగా ఉంటున్నారో, ఆ పెద్దకి అందరూ గౌరవం ఇచ్చి, ఆ పెద్ద చేతుల్లోనే పెట్టి అందరూ కూడా విధేయత చూపించి ఐక్యతగా ఉండేవారు. ఎవరికైనా కష్టం వచ్చినా, బాధొచ్చినా, జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా సరే అందరూ ఐక్యతగా ఉండటాన్ని బట్టి ఏమయ్యేదంటే ఎవరు వారి మీదకొచ్చేవారు కాదు గొడవలాడడానికి. ఎందుకంటే ఇది పెద్ద కుటుంబంరా బాబు! వాళ్ళు చాలా పెద్ద కుటుంబం. వాళ్ళ మీదకి మనం వెళ్ళలేం. ఇప్పుడు చిన్న కుటుంబం అయిపోయి, ఆ చిన్న కుటుంబంలో కూడా భార్యాభర్త కలిసి ఒక గదిలో పడుకోలేనంత ఇరుకైన మనస్తత్వాలయిపోతున్నాయి. నువ్వు నీ గదికెళ్ళిపో, నేను నా గదికెళ్ళిపోతాను. నా ప్రైవసీ నాదే, నీ ప్రైవసీ నీదే. నా మొబైల్ నువ్వు చూడకు, నీ మొబైల్ నేను చూడను. నీ ఇష్టంగా నువ్వుండు, నా ఇష్టంగా నేనుండు అన్నట్లుగా మారిపోతూ ఉన్నాం. అలా ఉండక ఎవరు ఎవరి ప్రైవసీని వాళ్ళు చూసుకోక ఐక్యతగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ ఐక్యత కుటుంబాల్లోనే కాదు, సంఘాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది. సంఘాల్లో ఐక్యత కలిగి జీవించటం అనేది చాలా అవసరం. దేవుడు చెబుతున్నాడు గదా! "నువ్వు కుటుంబానికే పరిమితం అవ్వద్దు. సంఘానికి కూడా దాన్ని పరిమితం చెయి." సంఘంలో బిడ్డలు చూడండి ఒకరినొకరు ప్రేమించలేరు. ఒకరినొకరు ద్వేషించుకునే ద్వేషించుకుంటూనే ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరి పక్కన ఒకరు కూర్చోరు. ఈ పక్కకొచ్చి పొరపాటున వచ్చి కూర్చున్నామంటే వెంటనే లేసిపోయి పక్కకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈమెతో నువ్వు మాట్లాడవు కాబట్టి ఈమె పక్కన కూర్చోవడానికి నీకిష్టం ఉండదు. ఇంకా కూర్చోకుండా ప్లేస్ లేదు. ఏదో పొరపాటున వచ్చి కూర్చుని పోయావనుకోండి, ఆమెను అంటుకోకుండా ఇలాగ దగ్గరికి కూడుకుపోయి దూరంగా జరిగిపోతూ ఉంటావు ఆమెను అంటుకోకూడదన్నట్లు. అంటే సంఘంలో ఐక్యత చాలా అవసరం. ఆ సంఘంలో ఐక్యత కావాలి అంటే ఏముండాలంటే సంఘ నాయకులకు గాని, పెద్దలకు కానీ, సేవకులకు కానీ చాలా జాగ్రత్త అవసరం. ఈ జాగ్రత్త పాటిస్తేనే కానీ సంఘంలో ఐక్యత ఉండదు. చాలా సంఘాల్లో ఐక్యత ఉండదండి. పెద్ద పెద్ద గొడవలు ఆడేసుకుంటారు సంఘ నాయకులే.
కొట్లాడేసుకుంటారు. మనకు తెలిసిన విషయాలు చాలా పేపర్‌లో కూడా మనము చూసాం. వీళ్ళు డబ్బుల కోసం కొట్టేసుకుంటుంటారు. ఏదైనా మాట కోసం కొట్టేసుకుంటారు. పదవి కోసం కొట్టేసుకుంటుంటారు. నేను ప్రెసిడెంట్ అవ్వాలంటే నేను ప్రెసిడెంట్ అవ్వాలి. నేను సెక్రటరీ అవ్వాలంటే నేను సెక్రటరీ అవ్వాలి. ఎంత కొట్లాట మరలా దేవుని బిడ్డలు ఎంతో దేవుని నామానికి అవమానం తెచ్చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే సేవకుడినే నరికేశారట వీళ్ళు. సేవకుడిని నరికేశారు ఈ సంఘ బిడ్డలు. ఎందుకంటే అందులో పెత్తనం ఇవ్వలేదని, సంఘంలో పెద్దరికం ఇవ్వలేదని, సంఘంలో పలుకుబడి ఇవ్వలేదని. ఎంతో ఘోరం కదండి. ఒకరినొకరు కొట్టేసుకొని జైలుకి కూడా వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఆ పెత్తనం కోసం మనము ఆశపడకూడదు. సంఘంలో ఎవరైనా సమానమే. నా తోటి సహోదరుడు సమానం. నేను కూడా నా తోటి సహోదరుని వలె సమానంగా ఉండాలనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘంలో గొడవలు తెచ్చుకోవడానికి ఇష్టపడకూడదు. పాపం వల్ల కూడా సంఘంలో గొడవలు వస్తుంటాయి. లేకపోతే తప్పుడు బోధల వల్ల సంఘంలో గొడవలు వస్తుంటాయి. గర్వం వల్ల సంఘంలో చీలికలు ఏర్పడుతుంటాయి. పాపం చేసే మనిషి ఉందనుకోండి, ఆ పాపం చేసే మనిషి వలన కూడా గొడవలు వస్తూ ఉంటాయి. ఈమె పాపం చేస్తుంది దేవుని మందిరానికి వచ్చి, దాని వలన గొడవలు, అతని వలన గొడవలు. తప్పుడు బోధ చేస్తున్నాడు అనుకుంటే సేవకుడు, దాని వలన కూడా గొడవలు వస్తూ ఉంటాయి. గర్వం కలిగి నడుచుకుంటూ, గర్వంతో నాకే అధికారం ఇవ్వాలి, గర్వంతో నాకే పాటకి ఇవ్వాలి, గర్వంతో ఈమె నాకే వాక్యం చదవటానికి ఇవ్వాలి, నాకే ఆరాధనకి ఇవ్వాలి అనే గర్వం ఎక్కడైతే ఏలుబడి చేస్తుందో అక్కడ కూడా గొడవలు ఏర్పడుతుంటాయి. ఇది ఐక్యతను దేవుడు ఏ విధంగా పోలుస్తున్నాడంటే, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలముగా దేవుడు దాన్ని పోలుస్తున్నాడు. అహరోను తల మీద నుంచి కారుతున్న, అహరోను అభిషేకించేటప్పుడు, అహరోను మోషే అభిషేకించేటప్పుడు నూనెను పోసినప్పుడు ఆ నూనె అంచులు గుండా జారిందట. ఆ అంచులు గుండా జారిన పరిమళ తైలం లాగా, నిర్గమకాండం 29వ అధ్యాయము 7-9 మనం చదువుకున్నట్లయితే, అది అహరోను తల మీదగా పూయబడిన, అహరోను యాజకునిగా అభిషేకించినప్పుడు అతని తల మీద నుండి అంచుల వరకు జారిన పరిమళ తైలం వలె, ఒక సువాసన వలె అది ఉందని భక్తుడు, కీర్తనాకారుడు దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఇది పవిత్రమైన పరిమళ తైలము, ప్రత్యేకమైన నూనె. ఏంటి? ఐక్యత అనేది. ఇది దేవునికి పూర్తిగా అంకితమైన స్థితి అట. ఇది అంకితమైన స్థితిని సూచిస్తుంది. ఏంటి? ఈ నూనె, ఈ పరిమళ తైలము, ఈ నూనె దేన్ని సూచిస్తుంది అంటే, అహరోన్ మీద నుంచి పూసిన ఈ నూనె దేన్ని సూచిస్తుంది అంటే, పరిమళాన్ని సూచిస్తుంది, సువాసనను సూచిస్తుంది, పవిత్రతను సూచిస్తుంది, ప్రత్యేకతను సూచిస్తుంది. దేవునికి పూర్తిగా నేను అంకితం చేసేటట్లు, దేవునికి పూర్తిగా నువ్వు అంకితం చేసే స్థితిని సూచిస్తుంది. దేవునికి అంత మంచిగా పరిమళంగా ఉండాలి అంటే అది దేని వలన ఉంటదంటే, నువ్వు కూడా అహరోను వల్ల నూనె పూసేసుకుంటే కాదు, అహరోను నూనె పూసుకుంటే ఎంత బాగుందో, నువ్వు ఐక్యత కలిగి ఉంటే అంత బాగుంటుందని వర్ణిస్తున్నాడు. దేవునికి అంకితం అవ్వాలి. అంకితం అయితే అది అంత బాగుంటదట. నీ ఐక్యత దేవునికి మంచి పరిమళ సువాసనగా, ఐక్యత కలిగిన కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఐక్యత కలిగిన సంఘాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఐక్యత కలిగిన ఆ, ఇరుగు పొరుగు వారిని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉంటాడు. ఐక్యత దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆయన సేవకులు ఐక్యత కలిగి ఉండాలి. ఆ సంఘాలు ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఐక్యత కలిగి ఉంటే ఆ సంఘాన్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడట. విశ్వాసులు అభిషేకించబడిన, పరిశుద్ధాత్మను పొందుకున్న సంఘాలు ఐక్యతను కలిగి ఉంటాయి. అది ఎంతో శ్రేష్టమైనదిగా మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. అది ఎంతో విలువైందిగా మాట్లాడుతున్నాడు. ఏంటది విలువైంది? ఐక్యత ఎంతో విలువైంది. అది అహరోను గడ్డం మీదుగా, అంచుల మీదుగా జారుతున్న పరిమళ తైలం లాగా అది కనిపిస్తూ ఉంది. 134వ కీర్తన చూద్దాము. ఇది యాత్రా కీర్తనలో చివరి కీర్తన. యాత్రకు బయలుదేరిన వ్యక్తి యెరూషలేముకు చేరాడట. అతడు దేవుని నగరంకు చేరినప్పుడు అతడు ఐక్యత గురించి చెబుతూ ఉన్నాడు. అతని మనసు వినయ విధేయతలు కలిగిన మనసు కలిగి ఉన్నాడు. అతను కొన్ని పాఠాలను కూడా నేర్చుకున్నాడట. ఈ యాత్రా కీర్తన ద్వారా కొన్ని పాఠాలను నేర్చుకున్నాడు. అతను నేర్చుకున్నవే రాశాడు.
అతని అనుభవాలు గుండా వీటిని రాశాడు. దేవాలయంలో రాత్రి నిలిచి ఉండు వారులారా, దేవుని సేవకులారా అని దేవుని సేవకులను గురించి ఈ కీర్తన 134 కీర్తనలో వ్రాయబడి ఉంది. దేవాలయంలో రాత్రి వేళ చేయవలసిన విధులున్నాయి. స్తుతులు నర్పించే పరిచర్య రాత్రింబగళ్ళు ఆగకుండా కొనసాగుతూ ఉండాల్సిన పరిచర్య ఆ, సేవకులకు ఉంది. విశ్వాసులంతా ఆ ధీమా సేవకులకు ఉండదు. సేవకుడు గువ్వవలే మూలుగుతూ ఉండాలి. అతనికి నిద్ర సుఖం ఉండదు. సేవకునికి ఎంతో మంది సేవకులు మేము కూడా నిద్ర సుఖం లేకుండా మాకు ఎంతో అలసిపోయిన, ఎంతో ప్రయాసపడిన, పగలంతా ఎంత అలసిపోయినా రాత్రికాల సమయంలో దేశం నిమిత్తమై, సంఘాల నిమిత్తమై మీ కొరకై ఎంతో నిద్రాహారాలు మాని ప్రార్థించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా ప్రార్థిస్తూనే ఉంటారు సేవకులు. గువ్వ ఎలా మూలుగుతూ ఉంటుందో సేవకుని ఆత్మ కూడా అలా మూలుగుతూనే ఉంటది. అయ్యో నా దేశం ఏమైపోతుంది, నేను ఈ రాత్రి పడుకుని పోతే ఎలాగ, ఈ రాత్రి పడుకోకుండా నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, నేను ప్రార్థించాలి అనేసి సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దైవజనుడు చేసే ప్రార్థన, సేవకురాలు చేసే ప్రార్థన ఎంతగానో దేశాన్ని కాపాడుతుంది, సంఘాన్ని కాపాడుతుంది, మీ కుటుంబాల్లో అది కడుతుంది. మీ కుటుంబాల కొరకు అనునిత్యము రోధిస్తూ నిద్రాహార ప్రతి దినము కూడా కన్నీరు కారుస్తున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు. దైవజనులు ప్రతిదినం అలా ప్రార్థించడాన్ని బట్టి దేశం ఎంతో క్షేమంగా ఉంది, దేశం ఎంతో సుభిక్షంగా ఉంది, దేశంలో ప్రజలు ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు, సంఘాల్లో కూడా ప్రజలు ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఎన్నో ప్రార్థన అవసరతలు అడిగినప్పుడు, ఎన్నో ప్రార్థన అవసరతలు చెబుతూ ఉండగా దేవుడు ఆ ప్రార్థన అవసరతలను తీరుస్తున్నాడంటే దైవజనుడు మీ పక్షాన మొర్ర పెట్టడం బట్టి, ఆ రాత్రి మూలుగుతూ ఉండడాన్ని బట్టి, అతడు నిద్రపోయిన అతని ఆత్మ మీ పక్షాన అలా దేవునితో మూలుగుతూ ఉండడాన్ని బట్టి దేవుణ్ణి అట్టి రీతిని స్తుతించుచు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు దైవజనులు. ఈ దైవజనుల పక్షాన్ని కూడా మనం కూడా అనునిత్యము ప్రార్థన చేసే విశ్వాసులుగా ఉండాలి. కేవలము సేవకుడికే, యాజకుడికే, దైవజనుడికే ఈ భారం కాదు, కానీ ప్రతి విశ్వాసి కూడా యాజకుడు అన్న మాటను గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒక యాజకులుగా భావించి దాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా దేశం కొరకే, సంఘాల కొరకే, కుటుంబాల కొరకే, నాశనం అయిపోతున్న యవన బిడ్డల కొరకే, అనేక మంది కొరకే ప్రార్థించాల్సిన భారము మీ మీద ఉందని, పాపం చేసే వరకు, వ్యభిచారం చేసే వరకు, దొంగతనం చేసే వరకు కొరకే ప్రార్థించాల్సిన భారం నీ మీద ఉందని అది గుర్తుపెట్టుకొని ప్రార్థించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు దీవెనలతో మనలను నింపుతూ ఉన్నాడట. కొదువలేని దీవెనలు మనకిస్తూ ఉన్నాడు. కొదువులేని ఆశీర్వాదాలు మనకిస్తూ ఉన్నాడు. ఆ కొదువులేని ఆశీర్వాదాలను నువ్వు అనుభవించాలండి, శాశ్వతమైన జీవంతో కూడిన ఆశీర్వాదాలను నువ్వు అనుభవించాలండి, దేవునితో కలిసి, దేవునితో జీవిస్తూ ఐక్యతను నీ కుటుంబంలో నింపుకొని ఎంతో సంతోషంతో జీవించడానికి ఇష్టపడదాం. భూమి ఆకాశమును సృజించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ దినాన్ని కూడా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ దీవెనలు, దినాశీర్వాదాన్ని నిశ్చయంగా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ వాక్య ఫలమును నిశ్చయంగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ వాక్యం వినటం ద్వారా నీ జీవితంలో నిశ్చయమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించునుగాక, నెరవేర్చునుగాక.